ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆయుర్దేవత హోమం, విశిష్ట యాగాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలకుడు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే సంకల్పంతో చంద్రబాబుకు దీర్ఘాయుషు కలగాలని ఈ పూజలు చేశారు. గతేడాది వేలాది మందికి వస్త్రదానం చేసిన మంత్రి ఆనం ఈసారి కూడా భారీ అన్నదానాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆత్మకూరును సేవా నిలయంగా మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ వేడుకలను పండుగలాగా జరుపుకుంటున్నారు. ప్రతి ఊరు వాడలో కేక్ కటింగ్స్, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు నిండు నూరేళ్లు నిక్షేపంగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్రమంతా ప్రత్యేక పూజలు, సామాజిక సేవా కార్యక్రమాలతో హోరెత్తిపోయింది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన 76వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం ఆమె ఏకంగా 76 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు నాణ్యమైన భోజనం అందించే ఈ కార్యక్రమానికి ఆమె ఇచ్చిన విరాళం ఎంతో మందికి ఆసరాగా నిలుస్తుందని అందరూ ప్రశంసిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం చాలా చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మొత్తానికి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రమంతటా ఒక గొప్ప సేవా మహోత్సవంలా సాగుతున్నాయి.